ఈ సృష్టి లోపల మీరే చెప్పాలి నాకు ఇప్పుడు, ఏ ధర్మం ముందుగా ఉంది? మన ఈ భారతదేశంలో కాదు, ఈ సృష్టిలో మొదటగా ఏ ధర్మం ఉంది మీరు చెప్పండి. ఏ ధర్మం ముందుగా ఉంది చెప్పండి. మనం ఇక్కడ ఎవరిని మనం కించపరచుకోవడానికి రాలేదు. మన ధర్మం యొక్క విలువ ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మేము కూడా ఇక్కడ ధర్మం యొక్క విలువ చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. దయచేసి నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. మీరు కొద్దిగా కోఆపరేట్ చేస్తే దానికి కూడా సమాధానం చెప్తాను. అయితే ఈ సృష్టి లోపల మొట్టమొదటి ధర్మం ఏది? అసలు మొదటగా భగవంతుడు మన ధర్మాన్ని ఏమన్నారు? మరి ఇందాక మనం మాట్లాడాము, జంతువుకి అసలు మనకి తేడా ఏంటి? ఇక్కడ 83 లక్షల జీవ జంతువులకి మనకి తేడా ఏంటి? అవి ఇందాక చెప్పినా అవి తింటున్నాయి, మనం తింటున్నాం. అవి పడుకుంటున్నాయి, మనం పడుకుంటాం. అవి పిల్లల్ని కంటున్నాయి, మనం పిల్లల్ని కంటాం. అవి ఏదో ఒక రోజు శరీరం వదిలేస్తాయి, మనం కూడా శరీరం వదిలేస్తాం. ఎందుకు మరి భగవంతుడు మనకి ఎందుకు ఈ మానవ జన్మించారు? మనకి ఏం తేడా ఉంది? ఏముంది? జంతువున నరజన్మ దుర్లభం అన్నారు శాస్త్రంలో. అంటే ఈ జంతువులన్నింటిలో కంటే ఏదైతే నరుని యొక్క జన్మ ఉందో అది చాలా దుర్లభం. అందులో మీరు ప్రహ్లాద్ మహారాజ్ గురించి వింటుంటారు. సో వారు కూడా చెప్తున్నారు ఏమని? సోమారం ఆచరేత్ ప్రజ్ఞ భగవతానిహ దుర్లభో మానుష జన్మ అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఈ 83 లక్షల జంతువులలో మనిషి జన్మ చాలా దుర్లభమైందండి. దీన్ని మనం జంతు ధర్మాలాగా వాడకూడదు. జంతువులు ఏ ధర్మానికి అయితే జంతువులకి కర్మ లేదు, గుర్తుపెట్టుకుంటారు. జంతువులు చేసే పనికి కర్మ లేదు, దానికి కర్మ అంటదు. వాటికి కేవలం మనుషులు చేసే పనికి మాత్రమే కర్మ అని పేరు. మరి ఏ పనికి కర్మ అంటారు తెలుసా? 2 రకాల ప్రపంచాలు ఉన్నాయి. మేము ఈరోజు మీరు సత్సంగానికి వస్తే తెలుస్తుంది. 2 ప్రపంచాలు ఉన్నాయి. భగవంతుడు 2 సృష్టిలు చేశారండి, మంచి గుర్తుపెట్టుకోండి. నేను అందుకే అంటున్నాను, చాలా మంది ఏంటంటే మంచి జ్ఞానం నాలెడ్జ్ ఉంటే పర్లేదు, మనకి కొద్ది జ్ఞానం ఉంటే అది శాస్త్రం ద్వారా గురువుల ద్వారా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనిషికి మరి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఎందుకోసం మరి మనిషికి మనకు ఈ యొక్క జన్మ మనకి ఈ భగవంతుడు ఇచ్చాడనే దాని గురించి మాట్లాడతాం. బోరింగ్ సబ్జెక్టే అనుకోండి. 2 ప్రపంచాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచం, ఒకటి భౌతిక ప్రపంచం. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటి అవి? एक भौतिक लोक है और एक आध्यात्मिक लोक है. మనందరం ఏ లోకంలో ఉంటున్నాం మీరు చెప్పండి? భౌతిక లోకంలోనా ఆధ్యాత్మిక లోకంలో? प्रभु हरे कृष्ण. अपन भौतिक लोक में है, आध्यात्मिक लोक में है? भौतिक आध्यात्मिक में. ఇప్పుడు ఇక్కడ నేను వర్షాకాలంలో ఉన్నానండి. ఇక్కడ మన ప్రాంతంలో నేను వర్షాకాలంలో ఉన్నాను. అదే నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను అనుకోండి, హిమాలయాల్లో ఉంటాను, మంచు పడుతుంది. సో నాకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు మాత్రమే తెలుసు. నేను అక్కడి వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయగలుగుతానా? ఒకవేళ నేను అక్కడి ప్రాంతాన్ని విజిట్ చేసి ఉంటే అంచనా వేయగలుగుతాను. ఒకటి. లేదు నేను కొన్ని రోజులు అక్కడ వాతావరణం నివసించి ఉంటే ఆ వాతావరణం అంచనా వేయగలుగుతాను. 3, ఎవరైనా అక్కడ ఆల్రెడీ నివసించిన వాళ్ళు కనుక చెప్తే నమ్ముతాం. 4, లేదు దాని ప్రూఫ్స్ అయితే బుక్ లేదా
వీడియో ద్వారా, ఫోటో ద్వారా మనం వాటిని నమ్ముతాం కదా. సో ఎప్పుడైతే ఇలా మనం ఒక కృతి గురించి నమ్మాలనుకోండి, మనకి ప్రూఫ్స్ కావాలి, అవునా కదా. కానీ ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే, మరి ఆధ్యాత్మిక లోకంలో, భౌతిక లోకంలో మనం ఉన్నాము. సో ఈ ఆధ్యాత్మిక భౌతిక లోకానికి తేడా ఏంటి? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము? మనం అందరం కూడా భౌతిక లోకంలో ఉన్నాము. అందుకోసమనే మనం జంతు ధర్మాన్ని తీసుకుంటాం. భౌతిక లోకం అంటే ఏంటంటే అశాశ్వతమైన దాని వెనకాల పరిగెత్తడం, శాశ్వతమైనది కాదు అని అర్థం. మీరు చెప్పండి, ఇక్కడ ఎంతమందికి దుఃఖం లేదు? ఎంతమందికి బాధలు, దుఃఖాలు లేవు? ఎవరు చేతులు లేవటం లేని వారు, దుఃఖం లేని వారు ఎవరున్నారు? దుఃఖం ఉన్న వాళ్ళు చేతులు లేవటం. చూడండి చూడండి, దుఃఖం లేకుండా మనం ఎవరం లేవు. అయితే మనకి ఎందుకు, మనకు మాత్రం ఎందుకు దుఃఖం వస్తుందని మీరు ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసుకున్నాం? కొన్ని దుఃఖాలు మనం సొంతంగా చేసుకునేవి ఉంటాయి. కొన్ని దుఃఖాలు మీరు రూమ్ లో మూల కూర్చున్నా కూడా దుఃఖం వస్తుంది ఆటోమేటిక్గా. ఎవరి ద్వారానో, మూడో వ్యక్తి ద్వారానో, మిమ్మల్ని ఏదో రకంగా అందులో ఇరికిచ్చే విధంగానో ఏదో రకం దుఃఖం వస్తుంది. మీ ప్రమేయం లేకుండా వచ్చే దుఃఖాలు చాలా కూడా ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు దుఃఖాలకి కారణం ఏంటి, నేను ఎందుకు దుఃఖపడాలి? మనందరం ఇక్కడ ఆనందం కోసం పనిచేస్తున్నాం. మీరు చూడండి, ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. ఎందుకోసం పనిచేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మీ మీద ఆధారపడే వాళ్ళని ఉద్ధరించడానికి, మీరు సొసైటీలో ఆనందంగా ఉండడానికి, మీరు సొసైటీలో గౌరవమైనటువంటి స్థానంలో ఉండడానికి, మీ పిల్లల్ని గౌరవమైనటువంటి స్థానంలో ఉంచడానికి మీరు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 24 గంటలు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. కానీ దుఃఖం మాత్రం ఆగట్లేదు. ఎక్కడ అంటే మనము, మన జనరేషన్, మన ముందు జనరేషన్స్ ఆధ్యాత్మికమైనటువంటి స్పృహని కోల్పోతున్నాం మెల్లిమెల్లిగా. మన ధర్మంలో మనం ఆధ్యాత్మిక స్పృహని కోల్పోయి, మనం ఆధ్యాత్మిక స్పృహని మన పిల్లలకి అందించడంలో వెనుకబడిపోయినాం. మనమందరము మన పిల్లలకి సరైన ఆహార అలవాట్లు, సరైన కనీస అవసరాలు ఇవ్వడం కోసం 24 గంటలు పనిచేస్తూ మన ఆధ్యాత్మికం నుంచి దిగజారిపోయాం. ఆధ్యాత్మిక విలువలు మన కుటుంబానికి, మన పిల్లలకి అందించడంలో మనకి స్థాయం లేదు. చూడండి, ఊళ్ళలో కొంతమంది గంటలు గంటలు హోటళ్ళ దగ్గర కూర్చొని ఛాయ్ తాగుతారు. లేకుంటే ఎక్కడో దగ్గర కొద్దిగా పార్టీ చేసుకునే దగ్గర గంటలు గంటలు టైం ఉంటుంది. సినిమా చూడడానికి 3 గంటల టైం ఉంటుంది. ఇంట్లో సీరియల్ చూడడానికి 1.5 టైం ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూడడానికి 1 టైం ఉంటుంది. బిగ్ బాస్ చూడడానికి ఇంకో 2 గంటల టైం ఉంటుంది. క్రికెట్ చూడడానికి 4 గంటల టైం ఉంటుంది. కానీ భగవంతుడి గురించి వినడానికి మన దగ్గర టైం లేదు. భగవంతుడి యొక్క కథని వినడానికి మన దగ్గర సమయం లేదు. భగవంతుని యొక్క నామం పలకడానికి మన దగ్గర సమయం లేదు. చూడండి, మంచిగా ఇది ఒకటి చెప్పి నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే అంత డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటంటే, ఎప్పుడైతే ఒక తండ్రి, మంచి గుర్తులు, ఇక్కడ చాలా మంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి, లేకుంటే మీ పిల్లలు మీ నుంచి తప్పిపోయారనుకోండి. తప్పిపోయిన తర్వాత మీరు ఏమనుకుంటారు? మీ పిల్లలు తిరిగి మీ దగ్గరికి రావాలని అనుకుంటారా? అనుకోరా? చాలా ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లలు మీ దగ్గర తిరిగి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలానే ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా పిల్లలు తప్పిపోయారండి, మా పిల్లలు లేరని చాలా బాధపడతారు, వెతుకుతారు. ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. అలానే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారా? దుఃఖపడతారు. అయ్యో, వాళ్ళకి చెప్పడం వస్తేనేమో మా ఊరు ఇదండి అని చెప్తారు, ఫోన్ నంబర్ చెప్పరాదు, పేరు చెప్పొస్తే ఇంటి అడ్రస్ చెప్పరాదు. అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు తీసుకొచ్చి ఒక చాక్లెట్ కొనిచ్చినా, ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చినా, ఇంకేదో కొనిచ్చినా వాళ్ళు కొద్ది క్షణం మాత్రమే ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. నాన్న అంటారు, అమ్మ అంటారు, మళ్ళీ మా ఇంటికి పోవాలా అంటారు. అంటారా? ఎప్పుడు వాళ్ళు తృప్తి చెందుతారు? మరి
వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయినప్పుడే హ్యాపీగా ఉంటారు, అవునా కదా? వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరనో అమ్మ నాన్న దగ్గర ఉంటేనే ఆ ఏడుపు మానేస్తారు. అలానే భగవంతుడు మనకి శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, పితామహస్య జగత దాత మాత పితామహ అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టికి మొత్తం నేనే తండ్రిని, ఈ సృష్టికి మొత్తం నేను తల్లిని, ఈ సృష్టిని పోషించే పోషకుని నేను అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు భగవంతుడు స్వయంగా? ఏమని చెప్తున్నారంటే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఏమని చెప్తున్నారు? మీరందరూ కూడా ప్రతి ఒక్కరు నా యొక్క అంశాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఈ మతం ఆ మతం, ఈ ధర్మం ఆ ధర్మం అని చెప్పలే. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు నా అంశాన్ని చెప్పారు భగవంతుడు. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి ఈ గ్రంథము, ఇది హిందువుల యొక్క పవిత్ర గ్రంథంగా పిలువబడే భగవద్గీత యథాతథం. మీరు ఒక్కసారి చెప్పండి, ఎంతమంది ఇళ్లలో మీ ఇళ్లలో భగవద్గీత ఉంది? చేతుల్లో పెట్టండి. చూడండి, ఇక్కడ దగ్గర దగ్గర 50 మంది ఉన్నాం. 50 మందిలో ఒక పట్టుమని 10 మంది ఇళ్లలో కూడా భగవద్గీత లేదు. మరి మీరు మంచిగా ఆలోచించండి. నేను ఒక పెద్ద జాతరకి వెళ్ళానండి. జాతరకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి ఫోటో కొనుక్కున్నాను దేవుడిది, అవునా? ఫోటో కొనుక్కొని ఆ ఫోటోని తీసుకొచ్చి మంచిగా ఇంట్లో పెట్టుకొని రోజు మంచిగా అగరబత్తి తీసుకున్నాను, మంచిగా దీపం దిక్కున్నా. ఆ దిక్కి ఆ దేవుడు కడగైపోయినాడు, మొత్తం ఏం కనిపిస్తలేదు. తల్లి నీళ్ళు అదంతా ఫోటో ఖరాబ్ అయిపోయింది. మంచిగినండి, నేను మన కోసమే చెప్తున్నాను, మన అందరి కోసం. ఎవరో ఒకరు ప్రింటర్ మీద ప్రింట్ తీస్తే దాని ఫ్రేమ్ కట్టిస్తే ఎవరో జీవనోపాధి కోసం ఆ ఫోటో నమ్మితే తీసుకొచ్చి మన ఇంట్లో అంత భక్తితో పూజ చేసేటటువంటి మనసు మనకు ఉన్నప్పుడు, స్వయంగా భగవంతుడు తన యొక్క ముఖం నుంచి పలికినటువంటి మాటలు ఎవరు రాస్తే కుదరలేదు, రాశారనుకోండి, కానీ స్వయంగా భగవంతుడు పలికిన మాటల పుస్తకం అండి ఇది. దీని ప్రభావము 100కి 1000% ఇంట్లో ప్రభావం ఉంటుంది. మనందరి ఇళ్లలో భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. మనందరినీ భగవద్గీత ఇంట్లో పెట్టకుండా మన అందరినీ అజ్ఞానం వైపు, మూఢ విశ్వాసాల వైపు మళ్లించేశారు. అందుకోసమనే పెట్టాల్సిన పుస్తకాన్ని మన ఇంట్లో పెట్టకుండా బాధలు అనుభవిస్తున్నాం. మీరు చూడండి, స్వయంగా భగవంతుడు పలికిన పుస్తకాన్ని మన ఇంట్లో ఉంచాలి. మీరు చూడండి, వేరే ఏ ధర్మమైనా సరే వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిగా ఉండే గ్రంథం ఏదైనా ఉందంటే వాళ్ళ పవిత్ర గ్రంథం ఉంటుంది. మరి మన ఇంట్లో ఏమైంది చెప్పండి? ఒక్క 400 రూపాయలు 300 రూపాయలు కాదనుకుంటే మీ ఇంట్లో భగవద్గీత అనే గ్రంథం ఉంటుంది. అది ఒక్కసారి కనుక మీ ఇంటికి వస్తే తరతరాలు ఉద్ధరించబడుతుందని శాస్త్రంలో ఉంది. ఆ ఇంట్లో ఏదో ఒక అజ్ఞానం ఉంటుంది, ఆ ఉచ్ఛస్సు ఉంటుంది. చూడండి, నేను ఇందాక ప్రభు అన్నది అంటే ఆ ప్రభుకి ఎంత ఉత్సాహం ఉంది చూడండి ధర్మం పట్ల. ఎందుకు? తను ధర్మాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ధర్మం వైపు ఇష్టం ఉంది కాబట్టి, ధర్మం వైపు నిలబడాలనే తపన ఉంది కాబట్టి. సో కాబట్టి మనందరం కూడా అట్లాంటి తపనతో కూడి ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో మనం పెట్టాల్సింది ఏదైనా ఉంది అంటే, ఈ కలియుగంలో మొట్టమొదటిగా మన ధర్మంలో మనం ఫస్ట్ భగవద్గీతను పెట్టాలి మన ఇళ్లలో అందరికీ. మీరు చూడండి, భగవద్గీత లేకపోతే మీరు ఎన్ని పటాలు పెట్టి పూజలు చేసినా కూడా మీకు ఏమి ఉపశమనం దొరకదు. స్వయంగా భగవంతుడు పలికిన మాటల పుస్తకం అది. ఎవరు చెప్తే ఎవరు రాయలేదు. భారతదేశంలో 700కి పైగా భగవద్గీతలు భాష్యాలు రాశారు. కానీ అవే శ్లోకాలు. ఏవి శ్లోకాలు? భగవంతుడు పలికిన శ్లోకాలు. जो भगवान बोला है वही है अंदर, जो भगवान ने बोला है मुंह से बोला है. मुखारविंदेन पद्मावाक्य, मुखारविंदेन पद्मावाक्य सुचित्तम सुदबोधनम. बोल रहे हैं, भगवान बोल रहे हैं, मुखारविंद से निकाला है, भगवान के मुंह से निकाला है. మాటలకి ఎంత శక్తి ఉంటుంది మనం ఆలోచించండి. మీరందరికీ గుర్తు, మీరందరూ గంగకి వెళ్ళి స్నానం చేస్తారా? ఎంతమంది వెళ్తారు గంగకి స్నానం చేయడానికి? అందరూ వెళ్తారు. ఎందుకు పోతారు గంగకి? ఎందుకు పోతారు? పాపాలు పోవాలని మీరందరూ కూడా స్నానం చేస్తారు. చాలా మంచిది. ఇక్కడ గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? గంగా చెప్తున్నారు శాస్త్రంలో, స్వయం స్వమభేత్.
కృష్ణాద పారారవిందం. భగవంతుడి యొక్క చరణాల నుంచి వస్తుందట గంగ. ఎక్కడి నుంచి వస్తుంది? హరి పాదాలు ఉంటాయి కదా, ఈ చరణాల నుంచి, విష్ణు యొక్క చరణాల నుంచి ఉద్భవిస్తుంది గంగ. కృష్ణుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగలో స్నానం చేస్తే పాపాలని పోతే, మరి భగవంతుడి యొక్క ముఖం నుంచి వెలువడిన, స్వయంగా భగవంతుడి యొక్క నోటి నుంచి వెలువడిన మాటల పుస్తకాన్ని మనం జీవితంలోకి తీసుకుంటే ఎన్ని పాపాలు పోవాలి? జన్మ జన్మాలు పాపాలు పోతాయి. అందుకనే భగవంతుడు చెప్తున్నారు ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మీరు ఆ ధర్మం, ఈ ధర్మం, అది ఇది, ఈ దేవుడు, ఆ దేవుడు, ఏదో ఏదో అని మీరు ఎత్తి పాడు చేసుకోకండి అయ్యా. అటు ఇటు వెళ్ళి మీరు అజ్ఞానంలో చిక్కుకోకండి అయ్యా. మీరు ఒక్కసారి లోబడడం మొదలు పెడితే ప్రతి ఒక్కరు మిమ్మల్ని లోపరుచుకుంటారయ్యా. ఇది చేయాలి, అది చేయాలి, ఇది పోయాలి, అది పోయాలి అంటారయ్యా. ఇవన్నిట్లలో మీరు మునిగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఆనందమయ జీవి. ఎందుకంటే మీరు నా అంశ. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనమందరం కూడా భగవంతుడు అనేటువంటి తండ్రి నుంచి తప్పిపోయాం. మనందరి తండ్రి భగవంతుడు. భగవంతుడి నుంచి తప్పిపోయాం. ఆ ఆనందం కోసం వెతుకుతున్నాం. జన్మ జన్మలు ఎత్తుతున్నాం, వెతుక్కుంటున్నాం మనందరం. కొంతమంది ఇల్లు కట్టడంలో ఆనందం వెతుకుంటున్నాం, కొంతమంది కారు కొనడంలో ఆనందం వెతుకుంటున్నాం, కొంతమంది ధర్మాన్ని ప్రపంచానికి చాటడంలో ఆనందాన్ని వెతుకుంటున్నారు, కొంతమంది లగ్జరీస్ గా ఉండడానికి, శరీరాన్ని లగ్జరీస్ గా ఉంచడానికి ఆనందం వెతుకుంటున్నారు, కొంతమంది మంచి మంచి ఖరీదైన వస్తువుల్లో కలి పెరిగిపోయింది. సో కలియుగ ప్రభావం ఎక్కువైపోయింది. సో కాబట్టి మనము ఈ యొక్క కలికి ప్రభావంలోనే ఈ దుఃఖాలకి ఇబ్బంది పడిపోయాం. అంటే మనకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, ఏది పట్టుకోవాలో తెలియదు. ఇప్పుడు చూడండి, మనకు బాగా తలనొస్తుంది. నాకు తలనొస్తుందంటే నేను తలనొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ మోకాళ్ళ నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఒకవేళ నాకు బాగా తలనొస్తుంది అనుకోండి, మోకాలి నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారు ఆయన? మోకాలికి సంబంధించిన వ్యాధి చూస్తారు, కానీ తలనొప్పికి సంబంధించిన వ్యాధి చూస్తారా? మనం అలానే చేస్తున్నాం, వెతుకుతున్నాం, ఆనందం కోసం వెతుకుతున్నాం, శాంతి కోసం వెతుకుతున్నాం. మనందరం ఎక్కడో దగ్గర దుఃఖం నుంచి దూరంగా ఉండడానికి వెతుకుతున్నాం, ఎలాంటి బాధలు రాకుండా ఉండాలని వెతుకుతున్నాం. ఆ సమయాన్ని అంతా కూడా రంగరించి జీవితంలో పోస్తున్నాం, అనుభవం అనేటువంటి జీవితంలో పోస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రోజు తగ్గిపోతుంది, ఆయుష్ పోతుంది. మనమందరం భయపడాల్సింది దేనికి తెలుసా? ఒకటే ఒక దానికి. ఒకటి అయిపోయింది, జననం అయిపోయింది, ఒక మరణం గురించి భయపడాలి. మరణించేటప్పుడు భగవంతుడు చెప్తున్నారు ఏమని? మన అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం. ఏమని చెప్తున్నారు? అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో, ఎవరైతే అంతకాలంలో నన్ను స్మరిస్తారో నా లోకానికి వస్తారని చెప్తున్నారు. మరి అంతకాలంలో భగవంతుని స్మరించడం ఈజీనా? అంత సులువా? మరి ఈజీనా? ఇప్పుడు మీరు ఒక క్రికెటర్ అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ మ్యాచ్లోకి పోతే ఆడగలుగుతారా? పోనీ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళలేదు, చదవలేదు అనుకోండి, డైరెక్ట్ ఎగ్జామ్లో పాస్ అవుతారా? పాస్ అవుతారా? పాస్ అవ్వరు. ఎందుకు పాస్ అవుతారు? ఎందుకంటే మనం జీవితం జన్మ ఇచ్చిన తర్వాత నుంచి ప్రతిసారి కూడా అశాశ్వతమైన దాని వెనకాల పరిగెత్తాలి. శాశ్వతమైనది ఏదో మనకి తెలీదు. మన శాస్త్రాన్ని ఉన్నట్టుగా చెప్పేవారు సమాజంలో లేరు. ఇన్ని సంవత్సరాల తరబడి మీ ఇళ్లలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేస్తున్నారు కదా, ఎందుకండి మరి మీ ఇళ్లలో భగవద్గీత పెట్టాలని ఎవరు చెప్పట్లేదు? ఎందుకు పెట్టుకోవట్లేదు? బికాస్ పర్మనెంట్ సొల్యూషన్ హిందువులకి దొరుకుతుందనేటువంటి కుట్ర. గుర్తుపెట్టుకోండి, మనం నుంచే మన గ్రంథాన్ని మనమే దూరం పెట్టేలాగా చేసినటువంటి కుట్ర. మనమందరం మన ఇళ్లలో పెట్టాల్సిన మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉంది, చేయాల్సిన మొట్టమొదటి కర్మ ఏదైనా ఉంది అంటే మన ఇళ్లలో ఈ రోజు నుంచే ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్క హిందువుల ఇంట్లో పవిత్ర గ్రంథం ఉండాల్సిందే. మన పిల్లలకి, భావితరాలకి ఇప్పటి నుంచి నేర్పించాల్సిందే. ఒకవేళ మీరు కనుక మీ పిల్లలకి సంస్కారం ఇవ్వకపోతే రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మీకు విలువ ఇవ్వరు. ఇది సమాజంలో జరుగుతుంది, అదే జరుగుతుంది.
మీ పిల్లలకి పెద్ద పెద్ద మొబైల్లు, మీ పిల్లలకి పెద్ద పెద్ద స్కూళ్ళు, మీ పిల్లలకి పెద్ద పెద్ద బ్యాగులు, మీ పిల్లలకి పెద్ద పెద్ద లగ్జరియస్ బట్టలు, మీ పిల్లలకి పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద బెడ్రూమ్లు సపరేట్ గా కట్టించి వాళ్ళని లగ్జరీగా ఉంచితే ఏమి జరగదు. ఒకనొక రోజు వాళ్ళకి సంస్కారం ఇవ్వకపోతే అదే ఇంట్లో నుంచి మిమ్మల్ని తన్ని తరమేస్తారు. అదే విలువ లేనటువంటి పుత్రుల్ని మీరందరూ కూడా చూస్తారు. పుత్ర సంతానాన్ని మనందరం చూడగలుగుతారు. మన ధర్మం ఎంతో గొప్పది అంటే మనం సంస్కరిస్తే వాళ్ళు మనల్ని పెద్దగా అయిన తర్వాత సంస్కరిస్తారు. మీరు చూడండి, ఇక్కడ మా అబ్బాయి ఉన్నారు, ఇందాక కరతాలు కొట్టారు ఆయన, మా అమ్మాయి ఉన్నారు. మేము ఏం చేస్తే అది చేస్తున్నారు. మేము పాట పాడితే పాడతాం, మేము ఇంట్లో మొత్తం హారతి చేస్తే హారతి చేస్తాం, మేము ఏ రకమైన బట్టలు వేసుకుంటే ఆయన ఆ రకంగా బట్టలు వేసుకుంటాం, మేము ఏం మాట్లాడితే ఆయన అది మాట్లాడతాం. తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే ఇంట్లో అలా ఉంటుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా ధర్మం గురించి, సంస్కారం గురించి, ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకునేటువంటి గొప్పగా ఈ 83,84,00,000 జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే ఉంది. మీరు చూడండి, ఒక కాకి చనిపోతే కాకులన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? కాకుల యొక్క ఉన్నతిని చాటడానికి కోసం వస్తాయి. ఒక కుక్క చనిపోతే కుక్కలన్నీ వస్తాయి ఆ కుక్కకి సపోర్ట్ చేయడానికి. కేవలం ఒక మనిషి మాత్రమే ఒక మనిషి తన ధర్మాన్ని రక్షించడానికి ఇంకొక ధర్మ వ్యక్తి రాడు ఈ కాలంలో. ఎందుకంటే మనం పాటించట్లేదు, మనం తెలుసుకోవట్లేదు, ఇతరులకి చెప్పడానికి లేదు. మనకెక్కడ టైం ఉందండి ధర్మం గురించి పోరాడేంత? ఏం కోల్పోతున్నామో మనకి తెలీదు. మన సంతానం పెద్దగై అదే సంతానం మనల్ని అసంస్కరించినప్పుడు మాత్రమే మనకి మన సంస్కారం, మన ధర్మం విలువ తెలుస్తుంది. మీ పిల్లలకి చాలా మంది పెద్దలు పూర్వీకులు అనేవాళ్ళు, చదువు లేకున్నా సరే సంస్కారం ఇలాంటిగా అని. మీరు చూడండి, ఎక్కడైనా పని చేయొచ్చు, ఈ శరీరంతో ఎక్కడైనా పని చేయొచ్చు, కానీ సంస్కారం లేనప్పుడు దినం చచ్చిపోవాల్సిందే. ఆ తండ్రి ఆ తల్లి దినం చచ్చిపోవాల్సింది ఎప్పుడైతే బిడ్డల్ని సంస్కరించకపోయినా. బిడ్డలకి చిన్నప్పటి నుంచే సంస్కారం గురించి చెప్పాలి, భగవద్గీత గురించి చెప్పాలి, నేర్పియాలి, సత్సంగాలకి తోలేయాలి, గుడి అంటే పరిచయం చేయాలి, టెంపుల్స్ కి పరిచయం చేయాలి, గుళ్ళకి వారం తీసుకెళ్ళాలి, ఎక్కడైనా ఏదైనా కృతువులు జరిగితే అక్కడక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చెడు మాటలు మాట్లాడకుండా సమాజంలో కొద్ది కట్టడి అవుతుంది. అవునా కదా? లేకపోతే మీరు ఎలాంటి స్కూళ్ళల్లో వేశారో తెలుసా? వాళ్ళని భగవంతుడు అంటేనే నేర్పించని స్కూళ్ళల్లో మనం వేసేసాం మన పిల్లల్ని. వేసామా లేదా? ఏ ఒక్క స్కూల్లో కూడా భగవంతుడి గురించి, సంస్కారం గురించి, మన ధర్మశాస్త్రం గురించి, విలువల గురించి, మానవీయత గురించి చెప్పని స్కూల్లే ఇప్పుడు అన్ని. ఎప్పుడైనా పోయి అడిగామా మనం అడగలే. మా పిల్లలిద్దరినీ మేము గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదివిస్తున్నాం. ఎందుకు తెలుసా? డబ్బు లేక కాదు, అక్కడ సంస్కారం లేదు కాబట్టి చదివారు. మా మేడం అక్కడ స్కూల్లో పనిచేస్తారు, వాళ్ళతో పాటు వెళ్తారు, అక్కడ నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో గురుకుల శిక్షణ ఇప్పిస్తాం పిల్లలకు. నేనేమంటానంటే భగవంతుడి నుంచి మనందరం దూరంగా నెట్టివేయబడ్డాం, ధర్మం నుంచి దూరంగా నెట్టివేయబడుతున్నాం, ఆధ్యాత్మికత నుంచి మనందరం దూరం అయిపోయాం కాబట్టి ప్రశాంతత లేదు. దయచేసి వారంలో 1 గంట సేపు అయినా, వారంలో 1 గంట సేపు మనం ఆధ్యాత్మికతకి మన జీవితాన్ని కేటాయించాలి. కేటాయించడం వల్ల మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు, వాళ్ళందరినీ అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో మంచి సంస్కారం నెలకొంటుంది, ఇంట్లో మంచి మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో అందరి మధ్య సత్సంబంధం నెలకొంటుంది. భగవంతుడు అందరి హృదయాల గోడల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని దృఢంగా చేస్తారు, మిగతా అన్ని అపార్థాన్ని దూరం చేస్తారు. భగవంతుడు ఏమని చెప్తున్నారు తెలుసా? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. మీరు చింత చేయకండి అయ్యా, మీరు ఒకవేళ నన్ను పూజించినట్లయితే, మీరు నా ధర్మం ప్రకారం జీవనం చేసినట్లయితే మిమ్మల్ని కాపాడే బాధ్యత నాదే. యోగక్షేమం భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు. యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. మీ అందరి యొక్క యోగం క్షేమం నేను వహిస్తానని చెప్పారు. పిల్లలకి ఏం తెలుసండి? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి తెలియదు, వాళ్ళు ఆనందంగా ఆడుకుంటారు. కానీ వాళ్ళ యోగం గురించి, క్షేమం గురించి మీరు ఇక్కడ కష్టపడుతున్నారు. చూడండి, మీరు ఇక్కడ ఉండి మీ వెన్నుపాము మొయ్యగా ఇక్కడ ఎంతో మంది పని చేస్తుంటారు. ఎంతో మంది ఈ వెన్నుపాము యొక్క బాధలు వచ్చి ఇక్కడ ఎంతో ఈ ఎలర్జీ ఉన్నా కూడా మీరు అందరూ ఎంత పని చేస్తున్నారు చూడండి. ఎవరి కోసం చేస్తున్నారు?
మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థితిలో ఉంచడానికి పనిచేస్తున్నారు, కానీ అదే పిల్లలకి ఉన్నతమైన సంస్కారం ఎంతవరకు ఇస్తున్నాం అనేది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి ఇది రిక్వెస్ట్ మాత్రమే. ఈ ఇంటి లోపల భగవద్గీతను పెట్టడానికి ప్రయత్నం. వాళ్ళకి కనీసం ఈ పుస్తకం అంటే కనీసం ఒకసారి అట్ట తీసి ఒకసారి భగవంతుని ముఖం చూడడానికి అవకాశం మీరు అందరికి కల్పించాలి. కేవలం 350 400 రూపాయలు మీరు ఎప్పుడో ఎన్ని రకాలుగానో ఎన్నో వందల రేట్లు ఖర్చు పెట్టేసి ఉంటారు నాకు తెలిసి. దయచేసి ఒక 400 350 రూపాయలు మీరు పెట్టి భగవద్గీత కొనడం వల్ల అది ఇంకొక భగవద్గీతని 2 భగవద్గీతలు ప్రింట్ చేయడానికి సహకారం అందిస్తుంది. ఈరోజు మేము ఇస్కాన్ నుంచి వచ్చాము. ఇస్కాన్ మీ అందరూ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో చూస్తుంటారు. మేము ఇక్కడికి ఎవరో ఏదో శాలరీ ఇస్తే ఏది చేస్తానో పని చేయట్లేదు. మా వయసు మేము యవ్వనంలో ఉన్నప్పుడు ఐ డిడ్ మై MBA. सो मैं मेरा MBA कंप्लीट किया है. आई एम वर्किंग एज असिस्टेंट प्रोफेसर. मैं असिस्टेंट प्रोफेसर का काम करता हूँ. सो फिर भी भगवान के लिए प्रचार कर रहे हैं. मैं, माता जी, मेरा पूरा फैमिली भगवान का जो धर्म प्रचार है 24/7 हम लोग भगवान का प्रचार करते हैं. हम लोग दिन भर में सुबह 4 साढ़े 4 बजे उठते हैं, भगवान का मंगल आरती करता है, भगवान का जप करता है, भगवान का भोग बनाता है, भगवान को खिलाता है. तो जो भगवान को खिलाया है वही हम लोग भोजन लेता है. उसके बाद आफ्टर 8:30 9 o'clock सो शी विल गो टू उसका माता जी उसका काम पे जाता है, हम हमारा काम पे जाता है. और शाम के टाइम पे मिलते हैं घर में. और शाम के टाइम में और भगवान का भगवान का पूजा मंदिर में फूल खुला करता है और फूल बनाता है और आरती बनाता है. और जो शास्त्र है, भगवत गीता है, भागवतम है, कोई भी है, तो बच्चों के सामने सब लोग मिलके पढ़ते हैं. और संडे इधर आता है, भगवान सब लोगों को प्रचार करते हैं. और कोई भी प्रसाद खिलाता है, बाहर जाता है, बुक डिस्ट्रीब्यूशन करता है. सो ऐसा हम लोग भगवान प्रचार के लिए, भगवत गीता प्रचार के लिए लास्ट 18 years, లాస్ట్ 18 సంవత్సరాల నుంచి మా జీవితం ఇక్కడ ఉంది. మేము అత్యంత యవ్వనంలో ఉన్నప్పుడే భక్తిలోకి వచ్చాము. యవ్వనంలో ఉన్నప్పుడే when I was degree, जो मैं डिग्री पढ़ रहा है जब टाइम 2004 के टाइम पे I was in ISKCON. ISKCON అంటే అందరికీ ఐడియా ఉండకపోవచ్చు. ISKCON అంటే ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈరోజు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇస్కాన్ 48 దేశాలలో మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, మన భగవద్గీతని ప్రచారం చేస్తున్నారు, భగవంతుని నామాన్ని గల్లీలో ప్రచారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే చాలా మంది, కొంతమంది మన దాంట్లోనే కొంతమంది శక్తులు నువ్వు భగవంతుని నామం పలకడానికి నువ్వు పనికి రావు అని పక్కకు పెట్టినప్పుడు ఆ యొక్క నామాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి, ప్రతి ఒక్కరు అలుగులే అని చెప్పి ప్రతి ఒక్కరి చేత భగవంతుని నామం అనిపిస్తూ ప్రతి ఒక్కరి చేత భగవద్గీతని చదివించేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ప్రభుపాద్ గారు 1965లో న్యూయార్క్లో స్టార్ట్ చేశారు ఇస్కాన్. అది ఇంటర్నేషనల్ పరంగా ఈరోజు చూస్తే మీరు ప్రతి ఒక్క దేశంలో సగానికి పైన మంది ఇస్కాన్ అంటే మన సనాతన ధర్మంలోకి మారిన వాళ్ళు ఉన్నారు. వారందరూ వారి కుటుంబాల సైతం అంతా ఇక్కడ భగవంతుడు మీ కార్యక్రమాలను వదిలేసి మీ పనులను వదిలేసి వాళ్ళ పీలికలు పెట్టుకొని ప్రచారం చేయమని ఏం చెప్పట్లేదు. మీరు కూర్చున్న చోట మీ కుటుంబాన్ని మంచిగా పోషణ చేస్తూ మీ యొక్క శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ తో పాటు మీరు భగవంతుని గుర్తు చేయమని చెప్తున్నారు. ఏది చేసినా భగవంతుడు ఉన్నారనేటువంటి భావనతో చేయమంటారు, భగవంతుడి యొక్క భక్తిలో ఉండేలాగా చేయమంటారు భగవంతుడు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే యజ్ఞశిష్ట తినస్తంతో ముచ్చంతే సర్వకిల్ విషయ భుంజతే తే త్వగం పాపాత్ ఏప చంచాత్మకారణ యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్ససి కౌంతేయ తత్పురుషామాతర్పణం. ఏం చెప్తున్నారంటే कोई भी काम करो, खड़े रहो, सो जाओ, खाओ, काम करो, कूदो, जाओ, whatever you want to do you can do, no problem. कोई भी कर सकता है, कुछ करो, बट मेरे लिए करो, मैं है बोल के सोच के करो.
నేను ఉన్నానని గుర్తించి చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చెడు వైపు కాకుండా మంచి వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ మనసు చెడు వైపు వెళ్ళినా కూడా నేను మిమ్మల్ని మంచి వర్గం వైపు ఇలా నడిపించగలుగుతా అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనతో పాటు మన పిల్లవాడు నడుస్తూ ఉంటే కొద్దిగా అటు రోడ్డు పక్క పోతుంటే ఇటు నడని మనం చేసేస్తాం. ఒక తండ్రి తన పిల్లవాడిని కంట్రోల్ చేసినట్టుగానే, ఒక తల్లి తన పిల్లవాడిని కంట్రోల్ చేసినట్టుగానే భగవంతుడు కూడా మనందరినీ కంట్రోల్ చేస్తారు. ఎప్పుడు భగవంతుడి అండర్లో మనం ఉన్నప్పుడు, భగవంతుడి నుంచి దూరంగా ఉన్నాం కాబట్టి, భగవద్గీత నుంచి దూరంగా నెట్టివేయడం పడ్డాం కాబట్టి ఈ అనేకమైనటువంటి మూఢనమ్మకాల్లో మనం మునిగిపోయాం. అనేకమైనటువంటి మూఢ విశ్వాసాల్లో మునిగిపోయాం. అనేకమైనటువంటి కృతువుల్లో అనేకమైనటువంటి దుఃఖాలు ఇప్పటికి కూడా మునిగి తేలుతున్నాం. ఎందుకు తెలుసా? ఉండాల్సిన వస్తువు మన ఇంట్లో లేదు కాబట్టి, పట్టుకోవాల్సిన నామాన్ని మనం పట్టుకోలేట్లేదు కాబట్టి, ఇంకా పట్టుకోవాలి. ఇంకా నయం, మనం అందరం రెడీ ఉన్నాం. ఎన్ని బాధలైనా అనుభవిస్తా, ఇట్లా చేస్తా, అట్లా ఏమీ చేయరు. ఏ రోజు ఏం చేస్తారు? ఏదో ఒక రోజు మరణం వస్తుందా? ఆ మరణం వల్ల ఏమవుతుందంటే సర్వం జీరో అయిపోతుంది. అందుకని మేము పొద్దున కూడా చెప్పాము. ఏమంటారు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అబ్బాయి ఉన్నప్పటి నుంచి భజనకి వెళ్ళాను. ఎందుకు భగవంతుడు ప్రార్థించమని చెప్తున్నారంటే, ఏం పాట అది? అప్పుడేమీ భజన చేసేదవు నీవు, ఇప్పుడే శ్రీహరి అనలేవు. అప్పుడేమీ భజన చేసేదవు నీవు, ఇప్పుడే శ్రీహరి అనలేవు. అప్పుడేమీ భజన చేసేదవు కపటులు కాల కింకరులు దగ్గర చేరి కృపలేక బంధించి కొండబోయేటి అలా. అప్పుడేమీ భజన చేసేదవు మలమూత్రములే స్నానమగును నీకు చలి గంజే పలహారమగును. మలమూత్రములే స్నానమగును కపవాత పైత్యములు గప్పిగా వరచేత వరదుగా 360 రోగముల చేత. ఇంకప్పుడేమీ భజన చేసేదవు. ఇప్పుడు మీరు యవ్వనంలో ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, మీ నడుము కూర్చుంటే గంట సేపు నిలబడుతుంది, కళ్ళు చూడగలుగుతున్నాయి, ఓపిక ఉంది, శక్తి ఉంది, రక్తం ఉంది, అన్ని ఉన్నప్పుడే మీరు భగవంతున్నామం అనడానికి సిద్ధంగా లేనప్పుడు, మీరు మరణ సమయం వచ్చినప్పుడు, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కొద్దిసేపు కూర్చుంటేనే నడుము వస్తుంది, కళ్ళు వస్తాయి, వాలిపోతుంది, పడుకోవాలనిపిస్తుంది, వాంతులు వస్తాయి, దమ్ము వస్తుంది. గప్పుడు ఎట్లా అంటారాయా భగవంతున్నామము? ముసలైనాక చేసేది కాదు భక్తి. భగవంతుడు చెప్తున్నారు, స్పృహ ఉన్నప్పుడే భగవంతుడు ధర్మం పట్టుకోవాలి, స్పృహ ఉన్నప్పుడే ఆధ్యాత్మికతని పట్టుకోవాలి. ఎందుకు తెలుసా? అంతకాలంలో ఎప్పుడైతే మనం శరీరం వదులుతున్నప్పుడు, ఇందాక పొద్దున కూడా చెప్పాను, దబనం తెలుసు కదా, దబనం. ఒక దబనం ఇక్కడి నుంచి గుర్తితే ఎంత నొప్పి అనిపిస్తుందా? చెప్తున్నారు శాస్త్రంలో 10,000 దబనాలు ఒకటేసారి మీ శరీరంలో కూర్చితే ఎంత నొప్పి ఉంటుందో ఆలోచించండి. మన యొక్క ఆత్మని వెలికి తీసేటప్పుడు కూడా శరీరం నుంచి అంత బాధ వస్తుంది. ఎప్పుడు మీరు ధర్మం వైపు నిలబడినప్పుడు, ఎప్పుడు మీరు భగవంతుని నామాన్ని జీవితంలో ఒక్కసారి కూడా పలకనప్పుడు, ఎప్పుడు మీరు భగవంతుడి యొక్క గుడి మెట్లు ఒక్క రోజు కూడా ఎక్కనప్పుడు, ఎప్పుడు మీరు ధర్మం వైపు ఒక్క అడుగు కూడా వేయనప్పుడు, ఎప్పుడు మీరు ధర్మం వైపు నిలబడకపోయినా, ఆ ధర్మం వైపు కనీసము వేలెత్తి నడవకపోయినా దూషించారనుకోండి, ఏమవుతుంది తెలుసా? గతి అంతే. అందుకే చెప్తున్నారు, అప్పుడు నువ్వు యాడ పని చేస్తావయా, వాళ్ళని చూసి భయం అనిపిస్తుంది నీకు, యమదూతలను చూసి అప్పుడే నీకు ఆ వాళ్ళ ఆకారాలు అవన్నీ చూసి నీకు భయం అనిపిస్తుంది. నువ్వు యాడ భగవత్ నామం అంటావు. ఎట్లయితే ఒక స్టూడెంట్ సంవత్సరం మొత్తం చదివిందే పరీక్షలు రాసినట్టు, ఎట్లయితే ఒక ఆటగాడు తను ప్రాక్టీస్ చేసిందే మ్యాచ్లు ఆడినట్టు, మనం అందరం జీవితాంతం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అదే మరణ కాలంలో గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఏం ప్రాక్టీస్ చేస్తున్నామో తెలుసా? అశాశ్వతమైన దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం. అవునా? ఈ భోగాలు విలాసాలు ఏదైతే కాదో దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం. మరణ సమయంలో ఏం గుర్తుకొస్తుందో తెలుసా? అయ్యో ఈ ఆస్తిని వదులుకోవాలా, అయ్యో నేను ఏం దిగలేకపోయిన ఇన్ని రోజులు ఇంత సంపాదించినాను అనుకోవాలా. ఏ భావన ఉంటే ఆ భావనలోకి ఆ శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. భరత మహారాజు మీకు తెలుసుంటారు. భరతుడు ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. जो भरत महर्षि बोल के एक मुनि था। भरत महर्षि क्या किया, बड़े महान है, मुनि है, जो राज्य छोड़ के, राज्य पालन छोड़ के
क्या किया, भगवान के लिए तपस्या करने के लिए फॉरेस्ट चले गए। फॉरेस्ट में तपस्या किया 50,000 years 50,000 years ही डन ही तपस्या 50,000 years तपस्या किया है। मगर जो अंतिम समय में जो शरीर छोड़ने के समय पे वो क्या किया मालूम है, वो ఏం చేశారో తెలుసా, ఒక జింకని పెంచుకున్నారు ఆయన। నీళ్లు తాగడానికి వెళ్తుంటే जो पानी पीने के लिए समय जाने के टाइम पे उधर एक ఆ నదిలో ఒక పిల్ల జింక పిల్ల కొట్టుకొస్తుంది। అప్పుడే ఈని గర్భం ఈని ఆ పిల్ల వస్తుంటే అయ్యో నీళ్ళలో వస్తుంది కదా అని జింక పిల్లని తీసుకొని పెంచుకున్నారు ఆయన। పెంచుకొని దాని మీద ప్రేమని బాగా పెంచుకున్నారు। పెంచుకుంటే అలా అలా పెరిగిన తర్వాత తన శరీరం వదులుతున్నప్పుడు తనకు అదే భావన, అయ్యో నేను శరీరం వదిలిపోతున్నా, ఈ జింక పిల్ల ఎట్లా, ఈ జింకను ఎవరు చూసుకుంటారు, ఈ జింకలు ఎట్లా అయ్యో అని మనసులో పెట్టుకున్నాడు। చెప్తున్నారు కదా, అందుకే భగవంతుడు చెప్పారు, యం యం వాపి స్మరన్ము భావం సజంతే కలేవర। ఎవరు ఎలా శరీరం వదిలేటప్పుడు ఏ భావన కలిగి ఉంటారో ఆ శరీరంలోకి ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోతుందని భగవంతుడు చెప్పారు। ఆయన చనిపోయేటప్పుడు జింక గురించి ఆలోచిస్తే ఆ జింకగా పుట్టాడు మళ్ళీ కదా, ఆ జింక శరీరంలోకి వెళ్ళిపోయింది ఆత్మ। కానీ అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు కాబట్టి నేను జింకగా పుట్టినా, నేను ఎందుకు ఇన్ని వేల సంవత్సరాలు చేసి కూడా భగవంతుని ఉచ్చరించలేకపోయానే। చూడండి, 50,000 సంవత్సరాలు తపస్సు చేసినోడికి కుదరలేనప్పుడు మరి ఇన్ని బాధల మధ్య ఉంటూనే కూడా మనం భగవంతుని విస్మరిస్తే ఇంకా ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉండాలి। జన్మ మృత్యు జర గాని దుఃఖ దోషాలు దర్శనం చేస్తూనే ఉండాలి, పుడుతూనే ఉండాలి, మరణిస్తూనే ఉండాలి, పుడుతూనే। కానీ మనిషిగా పుడతామని మాత్రం గ్యారెంటీ లేదు, గుర్తుపెట్టుకోండి। ఎలా పుడతామో తెలియదు కాబట్టి మనిషిగా పుట్టినందుకు ఒకసారి భగవద్గీత, ఒకసారి భాగవతం, ఒకసారి భగవంతుడి యొక్క నామము మనందరం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి। వారంలో ఒక్క రోజైనా కనీసం మీరు భగవంతుడికి యొక్క కథని వినడానికి, భగవంతుడి వైపు ఒక అడుగు వేయడానికి మీరు ప్రయత్నం చేయండి। భగవంతుడు మీ వైపు 100 అడుగులు వేస్తాడు। సో ఈ యొక్క సత్సంగంలో మా వేదన ఏమీ లేదు, ఏమంటే భగవంతుడి వైపు మనందరం కూడా మరలాలి, ధర్మం వైపు మనందరం కూడా నిలబడాలి। మనం నిలబడితేనే మన పిల్లలు, మన సంతానం అంతా నిలబడతారు। శాస్త్రంలో చెప్పబడింది, శాస్త్రం వృత్తి వర్తదే కామకారత రససిద్ధి అవాప్నోతి నసుతం న పరాంగతి। ఒక్కరు కనుక ఇంట్లో భగవద్గీత యొక్క సత్సంగంలోకి వస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరించబడతాయని చెప్పి భగవాన్ని కొన్నాను। మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ మా నుంచి ప్రార్థన ఏంటంటే, మీరు భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క సత్సంగానికి, భగవంతుడి వైపు మరలడానికి మీ వంతుగా ఏం చేయాలంటే మీ పిల్లల్ని, మీతో పాటు మీ పిల్లల్ని అలవాటు చేయండి, కొద్దిగా పిల్లల్ని అలవాటు చేయండి। చూడండి, వేద ధర్మంలో ఉన్న వాళ్ళు పొద్దున్నే ఒక వారం రాగానే వాళ్ళ యొక్క పుస్తకాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ధర్మ గ్రంథాన్ని గురించి నేర్చుకుంటారు। కానీ మన పిల్లలు 8:30 వచ్చినా కూడా ఇంట్లో నుంచి లేవరు, 9:30 వచ్చినా మన పిల్లలు ఈ రోజుల్లో లేస్తలేరు। ఎక్కడికి పోతుంది మన ధర్మం, ఎటువైపు పోతుంది మన ధర్మం, ఏమి ఇస్తున్నాం మన పిల్లలకి? మనం అనుకుంటున్నాం గొప్ప జీవితం ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ గొప్ప జీవితం ఇవ్వట్లేదు, గొప్పగా మనం నరకాన్ని కొని తెచ్చుకుంటున్నామని మీకు మనం అందరికీ అర్థం చేసుకోవాలి। సంస్కరించబడని వారి యొక్క సంతానము తిరిగి మనల్ని దహిస్తుంది, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి। మనందరం కూడా మన యొక్క సంతానానికి ఇవ్వాల్సింది గొప్ప సంస్కారం ఇవ్వాలి। ఆ సంస్కారం కేవలం ఇలాంటి సత్సంగాల వల్ల, ఇలాంటి భగవంతుని యొక్క కృతువులోకి, భగవంతుడి యొక్క నామంలోకి, భగవంతుడి యొక్క భగవద్గీతలోకి మనందరం కూడా చేయుతనివ్వాలి। మన వంతుగా మనం చేయాల్సింది ఏం లేదు, మన ఇంట్లో భగవద్గీతను పెట్టాలి, ఎక్కడ భగవద్గీత సత్సంగం జరుగుతుంది అక్కడికి దయచేసి మీరు మీతో పాటు మీ పిల్లలు 1 గంట సమయం, వారంలో 1 గంట సమయం కేటాయించండి। ఇది మా యొక్క హృదయపూర్వక మీ అందరికీ కూడా మనవి। సో ఇందాక మనం అంటుంటే ఆ యొక్క మాట ప్రభు అనే దానికి నేను క్లారిటీ ఇస్తాను। ఈ సృష్టిలో మొట్టమొదటి ధర్మం సనాతన ధర్మం। ఈ సృష్టిలో మొట్టమొదటి ఏదైనా సనాతనం అంటే ఏంటి అర్థం తెలుసా? సంస్కృతంలో పుట్టుక లేనటువంటిది। పుట్టుక లేనటువంటిది అంటే దానికి బిగినింగ్ లేదు, ఇంకా అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు।
ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు శాస్త్రం. అంటే ధర్మం అనేది భగవంతుడి నుంచే పుట్టింది. అది భగవంతుడు ఎప్పుడున్నారో మనకి తెలియదు. ఎవరైతే సేవకులు ఉన్నారో, ఏ ప్రపంచంలో ఏ గ్రంథమైనా ఏ మాట అయినా మన గ్రంథం నుంచే తీసుకోబడింది. మన గ్రంథం నుంచే ప్రతి మాట కూడా సంస్కృత భాష నుంచే వచ్చింది తప్ప ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఏ భాష లేదు, ఏ గ్రంథం లేదు, ఏ యొక్క ధర్మం లేదు. కేవలం సనాతన ధర్మం మాత్రమే ఉంది. ఈ సనాతన ధర్మంలో మనం ఇది మాట నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు వెంకటేశ్వర సుప్రభాతం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది. ఏమని? ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస, ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస, నమో దేవ దేవ నమో సర్వరూప. క్యా బోల్ రహే హై? అది మనం సృష్టించాం. ప్రభు అంటే ఏంటి తెలుసా? సర్వ లోకాలకి రక్షణ కలిగించాడు. మన మాట అనేది వేరే వాళ్ళది కాదు, అది మనది. భగవంతుని సంపూర్ణంగా పలికేటువంటి మన మాట. ఎవరు కాపీ కొడితే మనకేంటి? అంతేనా కదా? మన నుంచి పోయింది, అది మనది. అంతేనా కదా? గొప్ప మనది. అంతే. ఎవరి నుంచి మనం అరువు తెచ్చుకుంది కాదు. గొప్పగా ఫీల్ అవ్వాల్సిందంటే మన మాటని వాడుకుంటున్నారు వాళ్ళు. అంతే. అంతేనా కదా? మనం అందరం గర్వపడాలి. అంతే. శాస్త్రం ఎప్పుడు పుట్టింది కాదయ్యా. ఈ భగవద్గీత 5200 సంవత్సరాల క్రితం కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పబడింది. 5200 సంవత్సరాల క్రితం. కానీ భగవంతుడు చెప్తున్నారు భగవద్గీతలో, ఏవం పరంపరా प्राप्त विमं राजर्षयो विदुः. मैंने भगवान ये भगवत गीता अभी आप सोच रहे कि अर्जुन को बोल रहे हैं. नहीं, जो सृष्टि के पूर्व पहला मैंने सूर्य भगवान को बोला था. कभी बोला है कि मालूम नहीं, ఎప్పుడు చెప్పారో తెలియదు. సృష్టికి ముందు. దాని తర్వాత సూర్యుడు వాళ్ళ కుమారుడైనటువంటి మనువుకు చెప్పారు. తన మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో రాజుకు చెప్పారు. అక్కడ వరకు ఆగిపోయారు. దాని తర్వాత మళ్ళీ భగవంతుడు ఈ మానవ యుగం కలియుగం వస్తుంది. అందరూ కూడా మనం అందరూ చెప్పండి, మీరంతా మనం ఈ వేదాలు చదివే టైం ఉందా? కొన్ని ఉపనిషత్తులు చదువుతాము, పురాణాలు చదువుతాము, అంత సంస్కారం ఉందా? కొన్ని అంత చదువు ఉందా? అంత జ్ఞానం ఉందా? అంత సమయం ఉందా? అలా మన కలియుగంలో మనుషులకి సమయం ఉండదయా. ఆయుష్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసము ఈ 700 శ్లోకాలతో కూడిన పుస్తకాన్ని, అన్ని ఉపనిషత్తులని, అన్ని వేదాలని రంగరించి దీంట్లో వేసి కనీసం ఇదన్నా తెలుసుకుంటారేమనుకుంటే ఇది కూడా లేదు. ఇది కూడా లేకపోతే ఏమవుతుంది? దుఃఖాల పాలే. అంతే. అదే చేస్తున్నాం, అదే జరుగుతుంది సొసైటీ. సో కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం ఏంటంటే, మీ అందరూ కూడా దయచేసి మీ ఇళ్లలో మీరు దత్తాత్రేయ ప్రభుని మీరు కన్సల్ట్ చేయొచ్చు. మేము వచ్చేటువంటి ఆగస్టులో జన్మాష్టమి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇక్కడ భీమ్గల్లో అత్యంత వైభవంగా ఇస్కాన్ యొక్క ఆధ్వర్యంలో అత్యంత గొప్పగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీరు అందరూ కూడా పేరున మీ అందరికి కూడా అక్కడికి రావాల్సిందిగా మా యొక్క మనవి. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం అనుకోండి. అదేవిధంగా మేము ఇక్కడ భీమ్గల్లో పాత అంగడి బజార్లో కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయంలో ప్రతి ఆదివారము 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క భగవద్గీత సత్సంగాన్ని నిర్వహిస్తాము. అక్కడ భజన ఉంటుంది, సంకీర్తన ఉంటుంది, హారతి ఉంటుంది, ఇలా సత్సంగ కొత్త కథ ఉంటుంది, భోజన ప్రసాదం కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి కథ విని ప్రసాదం తిని హ్యాపీగా మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు. సో దయచేసి ఎవరైనా మీకు సమయం దొరికినట్లయితే అక్కడ సత్సంగానికి రావడానికి ప్రయత్నం చేసి సత్సంగానికి వస్తూ ఉంటే మీకు చాలా వరకు విషయాలు తెలుస్తుంటాయి. సో ఇక్కడ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. సో సంజయ్ భాయ్ ప్రభుకి మరొకసారి అవి ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇక్కడ ఎవరైతే కీర్తిభాయ్ ప్రభు వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి, సో వారు ఎక్కడున్నా కూడా, ఏ శరీరంలో ఉన్నా కూడా చూడండి, ఈరోజు మనం ఏదైనా చేయొచ్చు, కానీ వారి యొక్క గొప్ప హృదయానికి మనందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి, కానీ सब लोग खा के जा सकते थे मगर आप जो इतना टाइम दिया है, सो भगवान का जो एक दो बात सुना है वो वेरी ग्रेट. सो आजकल कभी कभी इधर उधर घूमता रहता,
मगर क्या है कि भगवान का एक कृतु लगा के और भगवान का नाम से जो कोई भी है जो शरीर छोड़ा है उसके बाहर उसके उसका रिमेम्बरेंस में उसका यादगार में अपन जो प्रोग्राम कर रहे हैं इट्स वेरी काइंड टू बी सो उसको एक डेडिकेट होता है। सो किधर भी हो कोई भी शरीर में हो उसका कंप्लीटली सोल इज गोइंग टू बी वेरी पीसफुल। సో కాబట్టి వారికి ఖచ్చితంగా ఆత్మశాంతి దొరకాలని మనస్ఫూర్తిగా మా తరఫున కోరుకుంటున్నాం। అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే భగవంతుడి కథ వినడానికి ప్రయత్నం చేశారో సహకరించారో వారందరికీ కూడా భగవంతుడి కృప దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి జీవితాల్లో భగవంతుడి యొక్క భక్తి భగవంతుడి యొక్క సంపూర్ణత రావాలని చెప్పేసి మీకు మీ పిల్లలకి మీ సంతానానికి మీ కుటుంబం అందరూ కూడా రక్షణలో ఉండాలంటే గుర్తుపెట్టుకోండి। ఈ కలియుగంలో మొత్తం దోషాలతో నిండి ఉంటుందండి। ప్రతి యుగం ప్రతి అడుగేస్తే అడుగు తీస్తే మొత్తం దోషాలతో నిండేటువంటి కలియుగం ఉంది। కలియుగ దోషే నిధిన్ రాజన్ హస్తి ఏకో మహాగుణం అన్నాడు। ఈ కలియుగం దోషాలతో నిండి ఉండేటువంటిది। మీరు ఎటు గీసి ఎటు చూసినా దోషం వస్తుంది। కాబట్టి అలాంటి దోషాల నుంచి మీరు తప్పించబడాలంటే అలాంటి దోషాలు మీకు అంటుకోకుండా ఉండాలంటే మీకున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్నదో చెప్పారు। కలియుగంకి ఒక ధర్మం ఉంది, కేవలం హరినామాన్ని పట్టుకుంటే కలై నాస్తైవ నాస్తైవ నా 3 साल చెప్తున్నారు నా कोई भी नहीं है जो हरिनाम पकड़ने आए। जो हरिनाम से क्या होता है उद्धारित कर सकते हैं। जो हरिनाम से अपन जो हरिनाम बोलने से हरिनाम जप करने से अपन उद्धारित हो सकते हैं। तो स्वयं शिव जी ने बोल रहा है पार्वती माता को क्या बोल रहा है। पार्वती माता ने बोला पूछा है शिव जी से, जी आप महाभगवान हैं महादेव है। सो इस सृष्टि पे सब लोग उद्धार करने के लिए उद्धार होने के लिए कौन सा मंत्र जप करना है, कौन सा नाम लेना है, इसका भगवान का नाम लेना है। तो स्वयं महादेव ने बोल रहा है क्या बोल रहे हैं श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम राम नाम वरानने। स्वयं महादेव ने पार्वती माता को बोल रहे हैं जो राम नाम है सत्य है, जो राम नाम बोलने वाला है जो चिरंजीवी है। सो राम नाम कोई भी बोला है जो देखो जो मन की है, मगर वो मन की राम नाम बोलने से क्या बन गए हनुमान बन गए। ठीक है विभीषण है राक्षस है, मगर राम नाम बोलने के साथ साथ में सो क्या बन गए देवी पुत्र बन गए, लंका अधिपति बन गए। जो एक मूर्ख था एक थीफ था कभी भी किधर भी जाओ स्टोलन करता था। कौन है वो वाल्मीकि था। तो उसका जन्म था किधर भी जाओ वो पूरा सब जीवों को मार के खा के सो जीवन करता था। मगर एक नाम राम नाम सत्य है, राम नाम लिया था। वो वाल्मीकि रामायण लिखा है, वाल्मीकि रामायण लिखने से पहले उसको रामा बोल के भी नहीं आता था। रामा 2 वर्ड्स का नाम भी उच्चार करने के लिए उसको जीव क्या बोलता है उसको नहीं आता था। जब क्या बोलता था उल्टा पलटा बोलता था। रामा बोल के बोले तो मरा मरा बोलता था नारदी मारती जाके नाम बोलो सीधा जाके वाल्मीकि बोला राम 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 क्या हो गया रामा हो गया। सिर्फ 2 नाम से कोई भी पढ़ा लिखा नहीं है, PhD नहीं किया है, फिर भी रामायण एक मानस चरित्र लिखा है। उतना ज्ञान किधर से मिला है केवल भगवान का 2 अक्षर भगवान का नाम पकड़ने से मिला है। जो इतना अपन बोल रहे आजकल जाके हनुमान मंदिर से घूमते रहते इतना बड़ा तिलक लगाते वहाँ हनुमान के लिए अपन बहुत भक्त है, मगर हनुमान कैसे चिरंजीवी बना है मालूम है केवल भगवान का राम नाम पकड़ने से भगवान चिरंजीवी हो गए। बोलता है श्री करमौ श्री राम नामं शतजनमन्तारं पावन वीर रघुराम नामं भवतारक मंत्रं। ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకి స్థానం, ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకి స్థానం। రామ 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 సీత రామ 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 సీత
ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమతి స్థానం. చల్లని నామం రోగే చోట చెల్లదు మాయాజాలం. చూడండి, ఎక్కడ భగవద్ నామం మోగుతుందో అక్కడ అసలు మాయకి తావు లేదు. ఇంట్లో ఆ భగవంతుడి నామాన్ని కనుక మనం రోజిస్తే మన ఇంట్లో ఎటువంటి దోషం ఉండదు, మన మీదికి ఎటువంటి దోషం రాదు, ఏ శక్తి కూడా మీ మీద పనిచేయదు. సో ఈ యొక్క అవకాశం और एक बार जो अपॉर्चुनिटी दी है उन लोगों के लिए आप बहुत बहुत धन्यवाद. సో మీ అందరికి కూడా ఎంతో ఓపికగా ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికి కూడా మళ్ళొకసారి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు సత్సంగానికి రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.